ఆ రోజు అన్నాడు కేసీఆర్ బిచ్చమేసినట్టు ఎత్తాడు, రైతు బంధు 10,000 నేనిస్తా 15,000 మీకు అని ఆ రోజు నరికిండు. ఇవాళ ఇప్పటి వరకు నాట్లు పడ్డాయి, ఎక్కడోళ్ళు అక్కడ రైతులు ఒకళ్ళ మొగాలు ఒకళ్ళు చూసుకుంటారు. నీకు పడ్డాదిరా అంటే నీకు పడ్డాదిరా. ఇవాళ పరిస్థితి ఏంది? కేసీఆర్ ఉన్నప్పుడేమో రైతు బంధు ఒకటే వారం రోజుల లోపల 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 7,500 కోట్లు ఒక వారం రోజులు వస్తుండే. ఇలా ఉన్నదా పరిస్థితి? ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకొని రైతులు అనుకుంటారు కేసీఆర్ చెప్పింది వాజిబే ఉండే, మనం నమ్మి మోసపోయినాం, ఆగమైనమనే మాట రైతుల్లో ఉన్న మాట వాస్తవం అయితే గట్టిగా చప్పట్లతో మీరు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక రైతులే కాదు, ఇవాళ ఆడ కొద్దిగా ట్రాఫిక్ జామ్ అయితే ఆయన బయటకు వచ్చి ఆటో ఎక్కి తెలంగాణ భవన్ కు పోయినా, మన పార్టీ ఆఫీస్ పోయేటప్పుడు ఆ తమ్ముడి పేరు శాతం రమేష్, ఆటో డ్రైవర్ పేరు, మాట్లాడుకుంటూ ముచ్చట పెట్టుకుంటూ పోయినా ఏం సంగతి అని. ఏం రమేష్ అన్న మరి ఏం సంగతి అంటే ఏం చెప్పమంటావే, ఆలేరు నియోజకవర్గం బతుకు తెరువు కోసం హైదరాబాద్కి వచ్చిన మూటకొండూరు అనేది మా ఊరాడ, నాకు 2 పిల్లలు, నాచారం కాడు ఉంటా, 25 ఏళ్ళకెళ్ళి నడుపుతున్న ఆటో. మరి ఇవాళ నా పరిస్థితి మార్పు అని ఆయనతో మా కొంపనే ఉచ్చుకున్నారు వీళ్ళందరూ కలిసి. మాకు ఇవాళ 6.5 లక్షల మంది ఆటోలు నడుపుకునే అన్నలు తమ్ముళ్ళు మేమందరం రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. ఇదివరకు రోజుకు 1,000-1,500 సంపాదించుకుంటుంటే ఇవాళ నాకు రోజుకు 500-600 కూడా వస్తలేదు. ఈఎంఐ ఎట్లా కట్టాలి, ఇల్లు కిరాయి ఎట్లా కట్టాలి, పిల్లల ఫీజులు ఎట్లా కట్టాలి,